మొన్నటిదాకా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి వస్తూ ఉంటే కూడా కరెంటు ఉత్పత్తి పేరు మీద ఆంధ్ర ఏపీ గవర్నమెంటు పంపులు ఆన్ చేసి అంటే జనరేటర్స్ ఆన్ చేసి నీళ్లు కిందికి వదిలిరు. సో దానిపైన ఒత్తిడి చేస్తే ధర్నా చేస్తామంటే బంద్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఈరోజు మనం ఏప్రిల్లో ఉన్నాం. స్టాండింగ్ క్రాప్స్ ఉన్నాయి, నీళ్లు లేవు, రైతులు లబోదిబో బతుకుంటూ ఉన్నారు. మరి ఈ లెక్క ప్రకారం చూస్తే మీరు 12 లక్షల ఎకరాలకు పాలమూరు లిఫ్టు అంటే 120 టీఎంసీ కావాలా, కేఎల్ఐ 400 లక్షల ఎకరాలు అంటే 45 టీఎంసీ. అంటే ఇది ఆదడికే వస్తుంది ఈ లెక్క ప్రకారం ఇస్తే కూడా, వెట్టు కాదు ఆదడికే డ్రై క్రాప్స్. మరి చాలామంది రైతులు కారణాల వల్ల వరి వేస్తూ ఉన్నారు. అంటే డబుల్ రిక్వైర్మెంట్, అంటే 16 లక్షల కంటే 320 టీఎంసీ కావాలా రిజర్వాయర్స్ లేనప్పుడు. మరి రిజర్వాయర్స్ వద్దు అంటే ఎవరు రాజకీయం చేస్తున్నట్టు? ఉల్టా చోర్ కోత్వాల్ కూడా అంటున్నట్టుగా మీరే మాట్లాడుతున్నారు. రెండవది, ఈ రోజున మరి దీనికి తోడు మేము గొప్పగా మాకే తెలివితేటలునే, ఇంకెవ్వరు మేమే మేధావులం, ఇంకెవరు కాదు, మామాలలో మేమిద్దరమే మేధావులం, ఇంకెవరికి ఏం తెలియదు అనుకుంటే తెలివి ఒక్కరి సొత్తు కాదు. దీనికి తోడు మూలిగే నక్క మీద తాటిపడబడ్డట్టుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్ర విభజన చట్టంలో కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి విభజన చట్టంలో బైఫర్కేషన్ యాక్ట్లో ఎన్ బ్లాక్ కృష్ణా వాటర్ను అలాట్మెంట్ చేసిండ్రు. అంటే 811 టీఎంసీ ఉభయ రాష్ట్రాలకు కలిపి అని అలాట్మెంట్ చేశారు. మీరేం చేసిండ్రు? 10 సంవత్సరాలు 299 తెలంగాణకు, 512 ఏపీకని మీరు 10 సంవత్సరాలు మీరు సంతకాలు పెట్టిండ్రు, ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు. అంటే మీరు లేని హక్కును కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి తోడు ఇప్పుడు రిజర్వాయర్ కడతా ఉంటే, రిజర్వాయర్ కోసం చేస్తూ ఉంటే మేమిచ్చిన జీవో కాదు, గత ప్రభుత్వం, ఒక్క రిజర్వాయర్ కాదు, 20 రిజర్వాయర్స్ పేర్లు కూడా అవుతాను.